తెలుగుదేశం పార్టీ ఎప్పుడొచ్చినా కూడా తెలుగు వాళ్ళ గౌరవాన్ని మాత్రం భంగం కలిగించేలాగే వాళ్ళ ప్రవర్తన ఉంటది అని మరొకసారి రుజువు చేసుకున్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది ఆంధ్రులకి అంటే ఆంధ్ర పక్క రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కుటుంబాలతోటి సాంప్రదాయంగా లేకపోతే పశు సంపద కానీ లేకపోతే మనం పంట పండించినటువంటి ఏదైతే పంట ఇంటికి వస్తే అందరం కలిసి కూర్చొని ప్రశాంతంగా చేసుకున్నటువంటి ఒక సంక్రాంతిని అడ్డగోలుగా ఈ కూటమి ప్రభుత్వం అందులో ఈ మన తెలుగుదేశం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎంత ఘోరంగా జరిగింది అని అంటే ఒక పక్క జూదాలు, ఇంకో పక్క రికార్డింగ్ డాన్సులు, ఇంకొక పక్క బెట్టింగ్లు అంటూ ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువుని తీసేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే అది మన టీడీపీ ప్రభుత్వమే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ఎక్కడైనా ఇలాంటి అడ్డగోలుగా జరుగుతున్నటువంటి వాటిని అడ్డుకునే పరిస్థితి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఉన్నప్పటికీ కూడా మరి సరికొత్తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గరుండి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇలాంటి బెట్టింగ్స్ కానీ అశ్లీలకు సంబంధించిన డాన్సులు కానీ లేకపోతే జూదాలు కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితులు చూస్తుంటే సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దగ్గరగా 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు దందాలు చేయడం జరిగింది. అసలు ఎలా అయిపోయిందంటే సంక్రాంతి పండగ దోపిడి పండగ అనే విధంగా వీళ్ళు తయారు చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో కలుపుకుంటే 1000 కోట్లకు సంబంధించినటువంటి జూదాలు కానీ లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి అశ్లీలకి ఎంట్రన్స్ ఫీజే 1,00,000 రూపాయలు పెట్టారంట. అంటే ఆలోచించండి ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క రక్తాన్ని ఏ విధంగా వీళ్ళు పీల్చారు అనేది. గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా బెనిఫిటర్స్ ఏదైతే ఉన్న డబ్బు ప్రజలకు చేరి సంతోషంగా వాళ్ళు పండగ చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం చూస్తే ఎలా ఉంది అని అంటే ఇలాగ జూదాలకి అప్పులు పాలైపోయి వాళ్ళని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఒక మాట చెప్పాలి అని అంటే ఇన్ని అశ్లీలలు జరుగుతున్నా కూడా రాష్ట్రంలో హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నారు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది అనేది ఒకసారి మహిళగా నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకనంటే అడ్డగోలుగా ఆడవాళ్ళని ఇబ్బంది పడుతున్న పరిస్థితులు స్టేజ్ మీద ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అడ్డగోలులు పోలీసుల్ని పెట్టి మరీ వీళ్ళు చేస్తున్నటువంటి దందాల్ని అడిగేవారు ఈ రాష్ట్రంలో లేరు అనుకొని విచ్చలవిడిగా చేసినటువంటి వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు వీళ్ళ పరిస్థితులను చూస్తే అడిగేవాడు ఎవడు లేడు, మా ఇష్టం మా రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి మీకు రాబో రోజులలో మీకు నిజమైన పండగ అంటే ఏంటో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.